ఈ రోజు కూడా నేను ఈజీగా టేస్టీగా ఒక లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. గీ రైస్ తయారు చేయబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది. ప్యాన్ పెట్టి నెయ్యి వేస్తున్నానండి. నెయ్యితోనే బాగుంటుంది అనమాట. కొంచెంగా నూనె కూడా వేస్తున్నాను. ఎందుకంటే నెయ్యి వేసినప్పుడు ఏమవుతుందంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోయినట్లు ఉంటుంది మెతుకులు అనేవి. నూనె వేసినప్పుడు ఏంటంటే కొంచెం తడి అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మసాలా దినుసులు కొంచెం జీడిపప్పు వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. టమాటో అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం పుదీనా వేసాను అనమాట. వీడియో వచ్చి పాస్ బటన్ నొక్కడం వల్ల మిస్ అయిపోయింది. తర్వాత తగినంత ఉప్పు వేసి నీళ్లు వేస్తున్నాను. నేను ఈ కప్పుతో 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. 2 కప్పులకి 4 కప్పులు నీళ్ళు అయితే వేసానండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 20 నిమిషాలు నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను. నీళ్లు లేకుండా హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసి 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా నార్మల్గా కలుపుతున్నాను అనమాట. బాగా కలిపామంటే కనుక మెతుకు విరిగిపోయే అవకాశం. మళ్ళీ మూత పెట్టి తక్కువ మంటలో ఒక 5 నుంచి 7 నిమిషాలు ఉడికించారంటే చాలా చక్కగా మనకి ఈజీ అండ్ లంచ్ బాక్స్ రెసిపీ గీ రైస్ తయారైపోయింది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.